హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ అండి. నేను మీ ఉమా సునీల్. ఈ కలర్ఫుల్ ఊరగాయ చూడగానే నాకైతే మై మర్చిపోయి పాట వచ్చేసిందండి. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అనిపించింది. అంత కలర్ఫుల్గా అనిపించిందండి. ఫస్ట్ టైం పెట్టాను కదా, ఆ సంతోషమే వేరండి. అది పర్ఫెక్ట్గా కుదరడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం పెట్టానండి మామిడికాయ ఊరగాయ. 13 మామిడికాయలతో అయితే ఊరగాయ పెట్టాను. ఆ మామిడికాయలు కూడా చాలా పులుపు అయితే ఉన్నాయండి, చాలా చాలా పుల్లగా ఉన్నాయి. 13 మామిడికాయలు తీసుకొని బకెట్లో వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తేమ అంతా పోయేలోపు మనమైతే ఆవపిండి రెడీ చేసుకున్నానండి. 1/2 గ్లాస్ మెంతులు అయితే తీసుకున్నాను. దానికి 2 గ్లాసెస్ అయితే ఆవాలు తీసుకున్నాను. నేను ఈ మెంతులని ఆవాలని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. డ్రై రోస్ట్ చేసుకున్న పూర్తిగా చల్లారిన తర్వాత పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మామిడికాయలో టెంకతో పాటు కట్ చేయాలని ట్రై చేశానండి. కాకపోతే నాకు గట్టిగా ఉండడం వల్ల కట్ చేయడానికి చేత కాలేదు. సో నేను టెంక తీసేసి కట్ చేసుకున్నాను అనమాట. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మొత్తంగా అయితే నాకు ఈ గిన్నెతో 5 గిన్నెలు ఒక గుప్పెడు అయితే మామిడికాయలు అయ్యాయి అన్నమాట. సో దానికి కొలతలు ఎలా తీసుకున్నానంటే 4 గిన్నెలకి కంప్లీట్గా ఒక గిన్నె కారము, ఒక గిన్నె ఉప్పు, అలాగే ఒక కప్పుకు అలాగే ఒక గిన్నెకి ఒక గుప్పెడికి 1/2 గిన్నె అయితే ఉప్పు కారం తీసుకున్నాను. మొత్తంగా 5 గిన్నెల ఒక గుప్పెడుకు 1/4 గిన్నె కారము, 1/4 గిన్నె ఉప్పు అయితే తీసుకున్నానండి. నేను కల్లుప్పు తీసుకొని దాన్ని మన చిన్న రోలు ఉంటుంది కదా, చిన్న రోలు, దాన్ని దంచుకునే బండతో అయితే దంచుకున్నాను అనమాట. నేను మిక్సీలో అనుకోలేదు, సో దంచుకున్నాను. మీరైతే మిక్సీలో వేసుకోండి, పౌడర్ అయిపోతుంది. కారము ఉప్పు 2 బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆశీర్వాద్ కారపొడి అయితే తీసుకున్నాను. 3 మ్యాంగోస్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను 3 మ్యాంగోస్ అడిగాను, కాకపోతే నాకు 3 మ్యాంగోస్ కారపొడి దొరకలేదు. సో నేను ఆశీర్వాద్ తీసుకున్నాను. అలాగే కొద్ది కారం ఎక్కువ కూడా తీసుకున్నానండి. నేను 1.5 కప్పు కారం అయితే తీసుకున్నాను. స్పైసీగా ఉండాలని 1.5 కప్పు తీసుకున్నాను. కానీ 5 గిన్నెలకి 1/4 గిన్నె కరెక్ట్ మెజర్మెంట్ అండి. 1/4 గిన్నె ఉప్పు, 1/4 గిన్నె కారము, అలాగే 1/2 గిన్నె ఆవాలు, మెంతుల పొడి. నేను కొంచెం అయితే పక్కకు తీసాను అనమాట. ఎందుకో డౌట్ వచ్చి కొంచెం తీసాను. తీయడమే మంచిదైందండి, పర్ఫెక్ట్గా సరిపోయింది కొలత. 5 గిన్నెల గుప్పెడు మామిడికాయలకి 1 గిన్నె పావు, 1/4 గిన్నె కారము, 1/4 గిన్నె ఉప్పు, అలాగే 1/2 గిన్నె ఆవాలు, మెంతుల పొడి వేసుకున్నాను. వెల్లుల్లి అయితే నేను ఇలా పొట్టు అంత కంప్లీట్గా తీయకుండా కొద్దిగా తీసి కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకొని మనం కొలుసుకున్న మామిడికాయలలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను రెండిటిగా డివైడ్ చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. 1/4 కప్పు ఆయిల్ అయితే సరిపోతుందండి. కానీ ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదన్నారు. సో నేను 1.5 కప్పు ఆయిల్ వేశాను. అంటే 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ నాకు కరెక్ట్గా 1.5 గిన్నె అయితే అయ్యిందండి. ఈ గిన్నెతో నేను అన్నీ ఈ గిన్నెతోనే కొలిచాను అనమాట. సో ఆయిల్ కూడా ఈ గిన్నెతోనే కొలుస్తున్నాను. 1.5 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్. మీకు కావాలంటే నువ్వుల నూనె లేదా శనక్కాయ నూనె అయినా వేసుకోవచ్చు. నువ్వుల నూనె టేస్ట్ మా పిల్లలకు అంతగా నచ్చలేదన్నమాట. సో నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3వ రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా ఊరిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం పెట్టాను కదండి, ఎలా ఉంటుందో అనుకున్నాను. అది కాక ఎక్కువ పెట్టాను కదా, కొంచెం కాకుండా కొంచెం భయపడ్డాను. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదైనా ఒకసారి ట్రై చేసి సక్సెస్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేనైతే చేయి లోపలికి పెట్టి కలపలేకపోయాను, అందుకు చెక్క గరిట అయితే యూజ్ చేసి కలుపుతున్నాను. మనం ఏది యూజ్ చేసినా దేనికి తేమ అనేది ఉండకూడదు అన్నమాట. మూత పెట్టేసి మూడవ రోజు ఓపెన్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. నేనైతే పప్పు చేశాను అనమాట. పప్పు, ఆవకాయ, నెయ్యి, వేడన్నం. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఓపెన్ చేయగానే మా పిల్లలు చేతిలో పెట్టుకొని తిన్నారు. ఊరగాయ అయితే సూపర్ అంటున్నాడు మా పెద్దబాబు. నేను రోజు డైలీ యూస్ చేసుకోవడానికి ఒక బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను పక్కకి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్. నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే నాకు ఒక వీడియోకి నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. సో వ్యూస్ ఎక్కువ లేకపోయినా చూసిన వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి. ట్రై చేస్తారో చేయరో కానీ చేయకుండానే నెగిటివ్ కామెంట్ అయితే ఇస్తున్నారు. సో ప్లీజ్ నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.